కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి ఆమోదం తెలపనుంది కేబినెట్. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూ కేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. SIPB ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశంలో అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహంపై సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. ఎమ్మెల్యేల వ్యవహారంలో మంత్రుల బాధ్యతతో వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పలువురు ఎమ్మెల్యేలు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 14-15 తేదీలో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన మోంతా తుపాను ప్రభావం, దానివల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందాల్సిన వ్యవహారంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా CRDA పనుల కోసం NABFID నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతి కూడా కేబినెట్ ఇవ్వనుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సచివాలయం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అయితే ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో ముఖ్యంగా విశాఖలో 14-15 తేదీల్లో విశాఖలో భారీ స్థాయిలో గ్లోబల్ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకి దుబాయ్, లండన్, ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు రానున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దుబాయ్ పర్యటించారు. ఆ ప్రాంతాల్లో పెట్టుబడిదారులందరూ కూడా విశాఖ గ్లోబల్ సదస్సు కావాలని ఆహ్వానాలు పంపడం జరిగింది. అలాగే నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనలు చేశారు. 14-15 తేదీలో జరిగే ఏదైతే గ్లోబల్ సదస్సుకు రావాలి, ఇక్కడ వన్ టేబుల్ అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా MOUలు ఇస్తాము, పారిశ్రామికరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి ఆ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ప్రపంచ స్థాయిలో బాగా పేరున్న పారిశ్రామికవేత్తలందరూ కూడా 14-15 తేదీలో జరిగే గ్లోబల్ సదస్సు రానున్నారు. దీనికి ఒక కమిటీని కూడా ముఖ్యమంత్రి నియమించారు. అలాగే ఆ కమ్యూనిటీకి సంబంధించిన పనులు 14-15 జరిగే పారిశ్రామిక సదస్సుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా CRDకి సంబంధించి నిధుల లేమి ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో 7,500 బయట నుంచి అప్పు తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన సాధ్య అసాధ్యాలపై కేబినెట్ లో తీర్మానం చేయనున్నారు. అలాగే మొంతా తుఫాను తాకిడికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులకు సంబంధించిన నష్టాలు ఏ మేరకు జరిగాయి, కేంద్రం నుంచి బృందం వచ్చి నిన్న పర్యటన చేయడం జరిగింది. కేబినెట్ లో ఈ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనే దాని మీద కూడాను
ఒక చర్చ జరగనుంది. దానికి సంబంధించి నష్టపరిహారానికి కూడాను ఈ రోజు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా జిల్లాలు, కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాటికి సంబంధించిన సాధ్య అసాధ్యాలకు సంబంధించి కమిటీ ఇప్పటికే నివేదికని ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. ఆ అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. గంగోత్రి, అబ్దుల్ అలీం, ఏపీ కేబినెట్ లో మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు కూడాను నష్టం వాటిల్లినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. సుమారు 10 నుంచి 11 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా వరిని సంబంధించి పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. కమర్షియల్ పంటలు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. అంటే ప్రాథమికంగా కొన్ని లక్షల ఎకరాలు, సుమారు 4 లక్షల హెక్టార్లు కూడాను వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యం వాటన్నిటి మీద కూడాను ఒక అధ్యయనం చేశారు. కేంద్ర బృందం పర్యటించింది, ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అయితే పెద్ద మొత్తంలో రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి, కానీ ఇన్సూరెన్స్ లో పలు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో ఆ సబ్సిడీని అందించలేకపోతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే సహాయం తీసుకుని రైతులకు అందించాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎకరానికి 10,000 రూపాయలని ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకరానికి 4 నుంచి 5,000 మధ్యలోనే వరి పంటకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు నష్టపరిహారం రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం వాటి మీద కూడాను కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నాబార్డు నిధుల ద్వారా ఏమన్నా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే కార్యక్రమం ఏమైనా ఉందా అనే దాని మీద కూడాను ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.